ఇంకో వంట చేయాలి కదా. రెండు ఒకటి చాలు. చేయండి చేయండి, ఇంకోటి చేయండి మా ప్రేక్షకుల కోసం, నా కోసం కూడా, నేను తినాలి కదా. ఓకే. ఏ వంట చేయబోతున్నారు అయితే? వచ్చేప్పుడు మా మిసెస్ అడిగి వచ్చింది చట్నీ. ఏం చట్నీ? ఉల్లిపాయ చట్నీ. ఉల్లిపాయ చట్నీ. చట్నీలు ఇవన్నీ ఇంతకుముందు కొబ్బరి చట్నీ అని, ఆ చట్నీ అని, ఈ చట్నీ అని, అల్లం చట్నీ అని చాలా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో కొత్త మొదలు పెట్టారు తెలుసా, ఎంత టూ మచ్ అంటే అడావుడి వేస్తా ఉంటే అడావుడి పడిపోతా ఉంటే పెరుగు తీసుకుని పెరుగులో ఇంత ఆవకాయ వేస్తారు. ఆవకాయ వేసి మిక్సీ చేసేది చట్నీ అట. దోశలున్న ఆవకాయలో చాలా బాగుంటుంది నిజంగా. అది నేను హీరో మన శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో కూడా చూశాను. పెరుగులో ఇంత ఆవకాయ వేసి అది కలిపేసి దోశలు పెట్టేస్తారు, అది మనం అందులో అద్దుకొని తినేయాలి. చాలా బాగుంటుంది. అంటే ఇంత ఈజీ ప్రాసెస్ కి వచ్చేసారు. ఏముండి పెడతాను, ఇప్పుడు ఈడి పెద్ద దిగొచ్చాడు, ఇది పెద్ద చేయడం మనం కదా, తప్పు కదా. ఏదైనా సరే పొద్దున నీకు పెళ్లి అయితే భర్తను బాగా చూసుకోవాలి. అతను ఎంత బాగా చూసుకుంటే నీకు అంత బాగా చూసుకుంటారు కదా. సరే, ఈ రోజు మాత్రం మనం ప్రస్తుతానికి ప్రోగ్రామ్ మర్చిపోతుంది, మధ్యలో ప్రోగ్రామ్ గుర్తు చేస్తాం. ఈ రోజు మనం ఉల్లిపాయ చట్నీ. ఉల్లిపాయ చట్నీ మనం చాలా బాగుంది కాబట్టి వచ్చినప్పుడు అడిగి వచ్చాను. ఫస్ట్ అంటే అడిగి వచ్చారు కాబట్టి మర్చిపోలేదు. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ విషయంలో. రాసుకొచ్చుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు ప్రాసెస్ ఇప్పుడే చెప్పేస్తే ఎలా అండి? ఇది ఎత్తి పెట్టుకోండి. కావాల్సిన పదార్థాలు చెప్పండి. సరే, రైట్. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, ఎండుమిర్చి, నూనె, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, బెల్లం, తాలింపు గింజలు, చింతపండు పులుసు. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి వేయించాలి. ముందు కడాయి పెట్టాలి. పెట్టాం కదా, స్టవ్ ఆన్ చేస్తాను. ఈ పేపర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏమంటారు ఎగ్జామ్స్ లో స్లిప్ ఎప్పుడన్నా? లేదు లేదు, నేను అలాంటి దాన్ని కాదు, వచ్చింది రాసేస్తాను. పక్కలో కూడా చూసేవారు కదా? లేదు, నేనే చూపించేదాన్ని. ఇంకా ఓకే. ఇది వేడైందా? కడాయి వేడైంది. ఆ వేడవుతూ ఉంటే కొంచెం నూనె వేయాలి. అవునండి, మీకు చీటింగ్ చేసినట్టు అనిపించట్లేదు ఈ పేపర్ తీసుకొస్తూ ఉంటే? ఏం కాదు. అరే, ఇప్పుడు మనకు మహాభారతం, రామాయణం ఇవన్నీ చదువుకుంటా ఉంటాం. చదువుకుని దాంట్లో ఉన్న నీతి సూత్రాలు చెప్తా ఉంటాం పెద్దవాళ్ళందరూ. అది చీటింగ్ చేసినట్ట? చీటింగ్ ఎలా అవుతుంది? ఇది ఇంకా పద్ధతి ప్రకారం అవుతుంది, పర్ఫెక్ట్ గా అవుతుంది కదా. ఏంటి? సరే, ఓకే. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చిలు కలిపి వేయించాలి. లెక్క పెట్టాలి కదా ఇది? ఊరుకో మరి. అంటే 10 పచ్చిమిర్చి అని రాసుకున్నారు కదా. 7 ఎర్ర లారీలు, 10 పచ్చ లారీలను. అదైతే నేను రాదండి, నీలో కలుపుతా ఉంటాను. 7 ఎర్ర లారీ రాదండి. 7 ఎర్ర లారీలు, 10 పచ్చ లారీలు, 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 7 ఎర్ర లారీలు, 10 పచ్చ లారీలు. బి కాన్సంట్రేట్ ఆన్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సరే, క్రికెట్ ఆడుతూ ఉంటే క్రికెట్ బాల్ అతనికి ఫుట్బాల్ లా కనపడుద్దట. అంటే అంత లక్ష్యం వైపు మనం చూస్తా ఉంటే అది ఇంత పరిమాణంలో కనపడతా ఉంటుందండి. సో మనకి 7 ఎర్ర లారీలు అది కనపడతా ఉండాలి మనకు. రైట్. సో ఇది కొంచెం వేగినట్టే కదా, మనం ఆఫ్ చేయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయి. ఎస్, 7 ఎర్ర లారీలు, 10 పచ్చ లారీలను అది వదిలిపెట్టండి ప్లీజ్ అండి. సరే, ఇంకొకటి. గంగప్ప గంగప్ప గంప గంగప్ప. గంగప్ప గంగప్ప గంప గంగప్ప. గంగప్ప గంగప్ప గంప గంగప్ప. అదే కదా, అది అట్లా రాదు నాకు. మరి రేపు పొద్దున డైలాగ్ ఇస్తే ఎట్లా? రేపు పొద్దున ఒక పద్యం ఉంటుంది. అడిగేదనని కడుగడి జను, అడిగిన తన మొగడు నడు, నడనడుగు మెడగడ, చెడుముడి తడబడుతున్నాడు జడుగుడు. ఇలా ఎట్లా? డబ్బింగ్ ఉండదా? డబ్బింగ్ ఉంటే అవార్డులు రావు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఇవి తీసి వేయాలి. వేసేద్దాం. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఇందులో చింతపండు. ఓకే, చింతపండు పులుసు. పులుసు అంటే మనం నానబెట్టిన చింతపండు పులుసు లాగా చేసాం. ఓకే, ఇంత చాలు. ఓకే, రైట్. బెల్లం. బెల్లం ఎందుకు వేస్తున్నట్టు? కొంచెం స్వీట్ గా ఉండాలి. అంటే చట్నీ అంటే స్పైసీగానే ఉండాలి కదా? కాదు, బట్ అల్లం చట్నీ స్పైసీగా ఉంటా అంటే ఎలా కుదురుద్ది? ఓకే ఓకే, ఇది అల్లం చట్నీ కాదు కదా. బట్ ఉల్లిపాయ చట్నీ ఇదైనా కొంచెం తీపిగా ఉంటది. ఓకే. అమ్మాయిలు అందరూ అందంగానే ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. లూజ్ ఎయిర్ వేసుకుంటారు, ఒక ఉప్పు వేసుకుంటారు. మిక్చర్ ఆఫ్ అలాగే ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆయిల్ ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన వంట బయటకు వస్తుంది. రైట్. అందుకే నాకు వంటలు అంటే రెస్పెక్ట్. రైట్. పైగా కిచెన్ లోంచే కదా, అరే నాన్నగారు కాఫీ ఇవ్వు, తాతయ్య గారికి పేపర్ ఇవ్వు అని అమ్మ చెప్తా ఉంటుంది. రిలేషన్స్ ఏర్పడతాయి, మానవ సంబంధాలన్నీ కిచెన్ నుంచి ఏర్పడతాయి. మనం డబ్బులు ఇవ్వాలంటే కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్లీజ్ అమ్మ డబ్బులు ఇవ్వమ్మ. అలాగే భర్త కూడా వచ్చి అమ్మ కాఫీ ఇవ్వే నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో ఒక మానవ సంబంధాలు, ఒక జర్నీ, కిచెన్ టు హాల్, కిచెన్ టు సొసైటీ. సో అందుకని కిచెన్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం. చాలా ఈ రోజుకి
చాలండి. బెల్లం వేసాం. ఎక్కువ తెలుసుకున్నాను. బెల్లం వేసాం. బెల్లం తర్వాత జీలకర్ర. ఓకే. వెల్లుల్లి. ఓకే. ఇవన్నీ నూనెలో వేయించుకోవాల్సిన అవసరమే లేదు, పచ్చి అలాగే వేస్తున్నాము. దాని తర్వాత తాలింపు వేయాలి. అయితే మళ్ళీ మరి తాలింపు ఇదంతా మిక్స్ అయిన తర్వాత తాలింపు వేయాలి కదా. వెల్లుల్లి తర్వాత ఉప్పు కొంచెం ఎక్కువ వేసిన మటాష్, తక్కువ వేసిన మటాష్. ఓకే. ఇప్పుడు దీన్ని మూత పెట్టాలి. అంతేనా? ఆన్ చేయండి. ఓకే. కమ్ ఆన్ మ్యాన్, సూపర్. తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా బాగుంటుంది. ఒక్క నిమిషం, ఇంకొకసారి. ఓకే. సరే, అప్పుడు మూకుడు వేడి చేయాలి అంటే ఆయిల్. సరే. స్టవ్ ఓకేనా? యా. సిమ్ లో పెట్టావా? సిమ్ లోనే పెట్టు. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేస్తా. వేడైనట్టుగా? వేడైంది ఆయిల్. ఇప్పుడు తాలింపు గింజలు. ఓకే. ఓకే. యా. రెడీ? ఇందులో ఎండుమిర్చి. ఎండుమిర్చి ఇలా కాకుండా కొంచెం ఇలా వేద్దాం. ఓకే. తర్వాత ఇందులో కరివేపాకు వేయాలి కదా. ఓకే. ఓకే. అయిపోయిందా? ఎస్. ఆఫ్ చేయనా అయితే? ఇది కొంచెం అన్నా. ఓకే. ఓకే. కలుపు కలుపు కలుపు. ఓకే, ఆఫ్ చేయి. యా. ఆఫ్ చేయనా? ఆఫ్ చేయి. ఓకే. సూపర్ అబ్బా. స్మెల్ కూడా ఇది మాత్రం నీ లైఫ్ లో ఫస్ట్ టైం. ఇంత ముందు అంటే అలవాటు ఉంది కానీ ఇది మాత్రం కాపీ అండి. కాపీ. ఎస్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది మన చట్నీ రెడీ అయిపోయింది. మన చట్నీ కాదు, ఇదేంటి ఉల్లిపాయ చట్నీ. ఓకే. దీన్ని బౌల్ లో తీసుకుందాం. ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది కదా. ఎస్. ఉత్తేజ్ గారు చేసి చూపించిన ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. ఉల్లిపాయ పచ్చడి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, ఎండుమిర్చి, నూనె, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు, తాలింపు గింజలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. దానిలో చింతపండు పులుసు, బెల్లం, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే అంతే, ఉల్లిపాయ పచ్చడి రెడీ.